ఏలూరు జిల్లాను అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో ఉంచడమే తమ లక్ష్యమన్నారు ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్. జిల్లా స్థాయి P4 విజన్ యాక్షన్ ప్లాన్ సమావేశంలో ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర 2047లో భాగంగా జిల్లాలో వ్యవసాయం, ఆక్వాకల్చర్, హార్టికల్చర్ను ప్రోత్సహిస్తూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపనకు చర్యలు చేపడతామని చెప్పారు. జిల్లాలోని ప్రతి రహదారిని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి నాదెండ్ల అన్నారు. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 ప్రణాళికలో భాగంగా ప్రత్యేకంగా నియోజకవర్గాల స్థాయిలో కూడా ఏ నియోజకవర్గానికి ఒక విజన్ ప్లాన్ ఉండాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలకు సమావేశం ఈరోజు ఏర్పాటు చేశాం. చాలా అద్భుతమైన వనరులు ఉన్న జిల్లా మన జిల్లా. ఏలూరు జిల్లాలో ఉన్న వ్యవసాయ రంగం, పారిశ్రామిక వర్గం వీటన్నిటిని కూడా మనం కలుపుకొని ముందుకు తీసుకెళ్లే బాధ్యత గౌరవ ప్రజాప్రతినిధులకి అదేవిధంగా అధికారుల పైన ఆ భారం ఉంటుంది. ప్రజలు ఎంతో ఆశతోటి ఒక నమ్మకంతో భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు తప్పకుండా మన ప్రాంతానికి మన బిడ్డలకి చక్కటి ఉపాధి కల్పించే విధంగా వారికి ప్రస్తుతం ఉన్న విద్యా అవకాశాలు, వైద్య అవకాశాలు వీటితో పాటు మౌలిక సదుపాయాలు, ఎందుకంటే రోడ్స్ బాగా అభివృద్ధి చెందాలనేది ప్రతి ఒక్కరు కూడా కోరిన అంశం. దానిపైన కూడా దృష్టి సారించి తప్పకుండా పంచాయతీరాజ్ విభాగం నుంచి R&D విభాగం నుంచి కూడా నిధులు ప్రత్యేకంగా మన ఏలూరు జిల్లాకు తీసుకొచ్చి ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేస్తే మన జిల్లాను ముందుకు తీసుకెళ్ళగలుగుతామని దానిపైన చర్చించాం. జిల్లా స్థూల ఉత్పత్తి ఈ రోజుకి 72,400 కోట్లకు ఉంది. స్వర్ణ ఆంధ్ర